హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2018 సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే మనకు అతి త్వరలో మనకు రిలీజ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే ఇక్కడ చూద్దాం. డిఎస్సి 2018 ఎంపిక జాబితా ప్రకటించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రతిపాదన పంపనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపడుతున్నారు. కొందరు అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికైతే వారు ఏ పోస్టును కోరుకుంటారో ముందుగానే డిక్లరేషన్ అయితే వాసిత ఉంటుంది. వీటి ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే చేపడుతున్నారు. మార్చి నెల చివరి వారం నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ మనకు పాఠశాల విద్యాశాఖ దగ్గర మనకు ఈ యొక్క ఎంపిక జాబితా ఉంది. సో అయితే మనకు ప్రభుత్వ అనుమతి కోసం వీటి కోసం వెయిటింగ్ అనేది చేస్తున్నారన్నమాట. సో అనుమతి అనేది లభించిన వెంటనే సో అధికారికంగా ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా అనేది. సో అలా ప్రకటించిన తర్వాత ధృవీకరణ పత్రాల పరిశీలన మనకు ఉంటుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ మీరు 2-3 పోస్టులు కనుక ఎంపికైనట్లయితే ఖచ్చితంగా మీరు ఏ యొక్క పోస్ట్ కోరుకుంటున్నారో అనేది మీ డిక్లరేషన్ అయితే వాసిత ఉంటుంది. సో దాని ద్వారా మీకు కౌన్సిలింగ్ అనేది చేపడతారు. సో తర్వాత ఏంటంటే మనకు ఈ నెల చివరి వారం నుంచి ధృవీకరణ పత్రాలు అయితే మనకు చేపట్టాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ అయితే భావిస్తుందంట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఈ నెల లాస్ట్ వీక్ నుంచి ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చాలామంది కూడా ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి అడిగారు. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెలాఖరులో ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో మీరు రెడీ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.